అదే రూంప్రగతి ప్రారంభించాలని ప్రార్థన. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసా పరస్తాత్ తమేవ విదిత్వా అతిమృత్యుమేతి నాన్యః పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఓ అనే శబ్దానికి వర్ణమాలలో ఓకారం అనేది అర్థం. మరొక అర్థం ఇంకొక శబ్దంతో పలికినప్పుడు ఒకటి అనే అర్థం వస్తుంది ఓ అన్నదానికి. అదే ఒక శబ్ద విశేషం ప్రక్కన వాడడానికి ఇవాళ శ్యామలయ్య గారు 2 పాటలు పాడారు. ఇల్లు ఇల్లంటావు, నీ ఇల్లు ఉల్లాస పడతావు, నీ ఇల్లు ఎక్కడో తెలుసా. ఇది అసఫలమైనటువంటి జీవితంలో అసఫలమైనటువంటి జీవితం యొక్క పరిణామాన్ని పరితపించుకోవడం. వల్లకాడులోన నీ ఇల్లు ఉన్నదే మనస. ఇప్పుడు ఈ పాట పాడుతున్నది ఎవరు? నీ ఇల్లు ఉన్నదే మనస, వల్లకాడులోని నీ ఇల్లు ఉన్నదే మనస. అంటే శరీరముదా ఆత్మదా? ఈ ప్రకరణం, ఈ అధ్యాత్మ ప్రకరణం బ్రహ్మ ముహూర్తంలో ఎవరిది అంటే ఆత్మ పరమాత్మ సాక్షాత్కారం. ఈ ఆత్మ పరమాత్మల గురించి నడుస్తున్నటువంటి దాంట్లో నీ ఇల్లు ఉన్నదే మనస అని పాడుతున్నది ఆత్మ, చూపిస్తున్నది దేహానికి. కానీ వ్యవహారంలో చ అని పోయింది ఎవరు? చనిపోయింది ఎవరు? ఆత్మ వెళ్ళింది. ఈ దేహాలన్నీ శ్మశానానికి వెళ్ళిపోతాయి. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత, యాత్రికులు వెళ్ళిపోయిన తర్వాత వాహనాలన్నీ గ్యారేజ్కి వెళ్ళిపోతుంటాయి కదా. ఆ గ్యారేజ్ని తెలుసుకోవడం, ఈ శ్మశానాన్ని తెలుసుకోవడం అంటే శరీరాలు ఎక్కడికైతే వెళ్తాయో అక్కడ ఒక మనోరంజనం. భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు, నువ్వు ప్రపంచం అంతా తిరుగుతావు, ఎప్పుడైనా నన్ను తీసుకుపోతావు, ఎక్కడికైనా మంచి స్థానానికి తీసుకుపో, నాకు కూడా చూపెట్టు, కొద్దిగా లోక జ్ఞానం అయ్యేటట్టుగా నేను ఆవిడంటే. అతడు నేరుగా శ్మశానానికి తీసుకెళ్ళాడు. అర్థమవుతుందా? చాలా గుర్తుపెట్టుకోండి. ఏంటంటే ఇక్కడికి తీసుకొచ్చారంటే, ఓసి పిచ్చేదానా, ఇక్కడికి రావడానికి మనుషులు చచ్చిపోతారు. వెలిగిందా లేదా? మళ్ళీ వినండి. వెలిగింది ఆచార్జీ, అర్థమైంది కదా. శ్యామలయ్య గారు అర్థమవుతుందా? అర్థమైంది. మళ్ళీ వినండి. భార్యాభర్తలు మాట్లాడుకుంటున్నారు. భార్య ఏమన్నదంటే, నువ్వు దునియా ప్రపంచం అంతా తిరిగి వస్తుంటావు, నన్ను ఎక్కడికి తీసుకెళ్ళవు, నన్ను ఎక్కడికన్నా, నాకు కూడా దునియా లోకం చూపెట్టు, లోక జ్ఞానం కలుగుతుంది నాకు కూడా అని ఆవిడన్నది. సరే పదమని చెప్పేసి శ్మశానానికి తీసుకొచ్చాడు. తీసుకొస్తే ఏంటండి పోయి ఇక్కడికి తీసుకొచ్చారా అని అంటే, వసే పిచ్చిదానా, ఇక్కడికి రావడానికి చచ్చిపోతారు. ఇంకా వెలగలేదా? చచ్చిపోయినప్పుడు వస్తారు, మంచిగా బాగున్నప్పుడు రాలే. తెలుసుకునేది ఏముంది అక్కడ? ఇక్కడికి రావడానికి, ఇక్కడికి వచ్చే వాళ్ళంతా చచ్చిపోతారు. ఓ అనే శబ్దానికి అర్థం ఏంటి? ఒకటి అంటే కావాలని చచ్చిపోతారు ఇక్కడికి రావడానికి. అది అక్కడ అభిప్రాయం. ఇంకా వెలగలేదు. అయ్యో, అంటే చచ్చిపోతారు, శ్మశానానికి రావడానికి కావాలని చచ్చిపోతారు అనేది అభిప్రాయం. వెలిగిందా శ్యామలయ్య గారు?
చచ్చిపోతారు అంటున్నారు కదా, ఆ, పోతారు శ్రద్ధతో పోతారా, బలంతో పోతారా, బలవంతంగా పోతారా? ఆ, ఇక్కడ భార్యాభర్తలు మాట్లాడుకోవడంలోన అయితేనేమో ఓ చచ్చిపోతారు. అంటే కావాలని ఇక్కడికి రావడానికి కావాలని ఇష్టపడే కోరుకొని చచ్చిపోతారు అన్నట్టుగా అర్థం వస్తుంది. ఇక రెండవ పాట పాడారు, ఇది మీకు అర్థం కాకపోతే మళ్ళీ మళ్ళీ వినండి. రెండవ పాట పాడారు శ్యామలయ్య గారు. ఏమన్నారు? ఎవరిని అడిగి ఈ జన్మనిస్తేవి ఓ భగవంతుడా. ఆయనను ఎదురుపడి నిలదీస్తున్నాడు అన్నట్టు భగవంతుడిని, భగవంతునితో పోటీ పడుతున్నాడు. నువ్వెంత, నేనెంత, నాకు ఈ జన్మని ఎందుకు ఇచ్చావు, ఈ యొక్క శరీరాన్ని, ఈ బాధలు, ఈ తిప్పలను నాకు ఎందుకు ఇచ్చావు అని అడుగుతున్నారు. ఈ రహస్యము ఆ పాట రాసినటువంటి వ్యక్తికి అసలు అర్థం కాలేదు. భగవంతుడు అంటే ఈ జన్మను, ఈ శరీరాన్ని ఇచ్చింది తల్లిదండ్రులు, వారిద్దరూ కలిసి వారు ఇచ్చారు. భగవంతుని కనుక అడిగినట్టయితే స్వర్గ సుఖంలో ఇంద్రియాలు లేనటువంటి ఆత్మ ముక్తి దశలో ఉన్నప్పుడు ఇక స్వర్గ సమయం అయిపోయినప్పుడు ఈ యొక్క జీవితంలోకి రావాలన్నప్పుడు ఇంద్రియాలను ఇస్తున్నాడు, అంటే గేట్ పాస్ ఇస్తున్నాడు. మళ్ళీ ఈ జీవన్ముక్త ప్రకరణంలో ఈ చరమ దశలో ఆధ్యాత్మ, ధ్యానము, యోగము, సమాధి, సాక్షాత్కారం ఈ ప్రకరణంలో ఇంద్రియజీతులు అవ్వడం, ఇంద్రియాలను జయించడం, ఇంద్రియాలను వశపరచుకోవడం, ఇంద్రియాలను వదిలేయడం, ఈ జీవితాన్ని వదిలేసి మళ్ళీ ముక్తికి వెళ్ళిపోవడం. అంటే గేట్ పాస్, గేట్ దగ్గరే ఇది తిరిగి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోవడం. అర్థమవుతుందా శ్యామలయ్య గారు? పట్టుకుంటున్నారా లేదా? జీవన్ముక్తి ఏ జీవితాన్ని అయితే ఇంద్రియాలను ఏ జీవితాన్ని అయితే స్వర్గం నుండి వచ్చేటప్పుడు తెచ్చుకున్నాడో, ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఆ ఇంద్రియాలను నియంత్రించుకొని ఆ ఇంద్రియాలు వినియోగించుకోకుండానే బ్రతికి ఆయా జీవితం అవసరం లేదని చెప్పేసి జీవితాన్ని వదిలేసి జీవన్ముక్త దశ, జీవితాన్ని వదిలిపెట్టేటువంటి దశ. ఇది ఎలా అంటే యాత్ర అనేటువంటిది ముఖ్యం, వాహనంలో ఎక్కడం అనేటువంటిది సువిధ. ఆ వాహనంలో ఎక్కినప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించాలి, టికెట్ తీసుకోవాలి, యాత్రా పత్రం, అనుమతి పత్రం. ఆ రకంగా టికెట్ తీసుకొని గమ్యం రాగానే దిగిపోవడమే. మనం దిగిపోకుండా కూడా కండక్టర్ దింపేస్తుంటాడు. లేదంటే ముందుకు పోతే వాళ్ళు చెకింగ్ చేసే వాళ్ళు వచ్చేసి ఇంకా జుర్మానా కూడా విధిస్తారు. అందు గురించి ఈ దిగిపోవడం, ఆ దిగిపోయేటప్పుడు అంటే శరీరం నుంచి వెళ్ళిపోయేటప్పుడు చ అని పోవడం, చనిపోయేటప్పుడు చ అని పోతున్నది, ఈ మృతదేహం నుంచి దాటిపోతున్నది ఎవరు? ఆ గేట్ పాస్ వదిలేసేసి వెళ్ళిపోవటం, యాత్రని దిగేసి వెళ్ళిపోవటం. ఇక మన గమ్యస్థానం, టికెట్ ఎక్కడి వరకు అయితే తీసుకున్నామో ఆ తర్వాత ఆ టికెట్ చెల్లదు. కాబట్టి ఈ ఎంతవరకు అయితే ఆయుష్ ఉందో అంతవరకే బ్రతకాలి. ఆ ఆయుష్ తీరిన తర్వాత ఇక మనం చనిపోవడం, చనిపోవడం అసఫలమైనటువంటి జీవితంలో. సఫలమైనటువంటి జీవితంలో జీవన్ముక్తిని పొందడం. 25-26 సంవత్సరాలలో ఏం తెలుస్తుంది? అప్పుడు ఉధృతమైనటువంటి ఉడుకు రక్తంతో తిరుబురులాడేటువంటి పరిస్థితి. శంకరాచార్యుడు 25-26 సంవత్సరాలలోనే ఎంత వేద ప్రచారం చేశాడు, జగద్గురు అనే పేరు ప్రఖ్యాతిగాంచాడు. అదంతా ఈ జన్మలో సాధ్యమైందా? కాదు కదా. ఎన్నెన్నో జన్మలతోటి అతను పురుషార్థం చేసుకుంటూ ఇక్కడికి వచ్చాడు. కాబట్టి వరలక్ష్మి గారు కొద్దిగా మధ్యలో మాట్లాడితే మీ మాట నా మాట ఇద్దరిది ఎవరికి అర్థం కాదు. మీరు మాట్లాడండి ముందు, మీద అయిన తర్వాత చెప్తారు. అందుకని ఈ యొక్క జీవితం అయిపోవడం, ఆయుష్ తీరడం, తద్వారా ఈ యొక్క శరీరాన్ని వదిలిపెట్టి చ అని పోవడం, చనిపోయేది. ఇక్కడ దేవుడు ఇచ్చిండు. దేవుడు నేను ఎవడు అడిగాడు? నేను అడిగానా నాకు ఈ జన్మనివ్వమని, నాకు ఈ స్త్రీ శరీరంలో పుట్టించమని, పురుష శరీరంలో పుట్టించమని నేను అడిగానా? మనం అడిగితేనే, మనం ఈ శరీరంతో, ఈ నోటితోటి ఈ రకంగా మొక్కుకునేటప్పుడు అడిగితేనే జన్మించాడు అనేటువంటిది ఆ పాట రాసినటువంటి వ్యక్తి.
దేవుడు దూరంగా ఉన్నాడు, ఆ విగ్రహంలో ఉన్నాడు కాబట్టి అతని ముందు నిలబడి అతన్ని నిలదీస్తున్నాడు. ఏ రకంగానైతే పట్టుకున్నటువంటి అది సర్పంచ్నే కానివ్వండి, లేదంటే ముఖ్యమంత్రి ప్రధానమంత్రిని అడిగినట్లుగా, జిల్లా కలెక్టర్ని అడిగినట్టుగా, పోలీసు వాళ్ళని అడిగినట్టుగా, నేను చేస్తుండగా నువ్వు చూసావా, నేను అడిగాను నేను అని ఇట్లా నిలదీస్తున్నట్టుగా దేవుణ్ణి అడుగుతున్నారు. అది వారికి అధ్యాత్మం బోధపడలేదు. బోధపడ్డటువంటి వారు ఇటువంటి భాష మాట్లాడారు. ఎందుకంటే ఏ రకంగానైతే ఒక కొడుకు తండ్రితోటి పోటీ పడుతున్నాడు అన్నమాట. నిన్ను పుట్టించమన్నాను, ఎందుకన్నా ఉన్నాను, నేను నీ దగ్గర చూసి ప్రాధాయపడ్డానా అని అడిగితే ఏమన్నాడు? వారి కర్మఫలం ఆ రకంగా ఉంది, కలిసి జీవించాలని. అందుకని భగవంతుడు వారిద్దరిని జత చేశాడు. అందుకే ఈ సంతానం తండ్రి కడుపున పుట్టారు. అది కర్మఫలం అనుభవింపజేయడం, ఆ కర్మఫలం మీద ఆధారపడి ఉంది ఈ సంతానం తండ్రి కడుపున పుట్టాలని. అందుకే తండ్రి శరీరం నుంచి తల్లి గర్భంలోకి వెళ్ళి అక్కడ స్త్రీ పురుష శరీర ధారణ చేసుకొని పుట్టడం జరిగింది. అది తల్లిదండ్రుల చేతిలో లేదు, చేసేదంతా భగవంతుడు వ్యవస్థ చేస్తేనే పుట్టడం జరిగింది. ఈ మాట్లాడేటువంటి శక్తి, ఈ యొక్క సామర్థ్యం అంత భగవంతుడు ఇచ్చినటువంటిది. చూసేటువంటి శక్తి, వినేటువంటి శక్తి, గ్రహించేటువంటి శక్తి, చింతన చేసేటువంటి శక్తి, ఆలోచించేటువంటి శక్తి, ఈ శక్తి సామర్థ్యాలని భగవంతుడు ఇచ్చాడు. అందుకని ఈ భగవంతుడు మనకు ఒక వ్యవస్థ చేస్తున్నాడు అంతే. ఇప్పుడు ఏంటంటే పుట్టినటువంటి శిశువు పక్కలో మెసులుతూ ఉంటే తల్లి ఏం చేస్తుంటది? అమ్మా, నాకు మలమూత్రం వస్తుంది, నువ్వు తెలివిగా నన్ను జాగ్రత్త పరుస్తావా, శుద్ధి చేస్తావా, మేల్కొంటావా, సరే సరే, లేదంటే నేను వదలడం కాదు, నీకు అంత పూస్తాను, నీ ఇష్టం. ఇప్పుడు తల్లి ఏం చేయాలి? తల్లి లేచి కావాల్సింది ఏం కావాలో స్వామి మలమూత్రం వస్తుంది నాకు, నేను మలమూత్రం వదలాలి అని శిశువు నసులుతున్నాడు, ఏడుస్తున్నాడు. తల్లి నిద్రపోయింది. నువ్వు నిద్రపోవుడు కాదు, నువ్వు లేచి నాకు వ్యవస్థ చేస్తావా, సరే సరే, లేదంటే నీ బట్టలకు అంతా పూస్తా, పక్క బట్టలకు పూస్తే నీ బట్టలకు పూస్తా, నాతో పాటు నువ్వు కూడా స్నానం చేయాల్సి వస్తుంది. ఏది చేస్తుంది తల్లి? తెలివైన తల్లి ఏం చేస్తుంటారు చెప్పండి? నెమ్మదిగా మెసులుతున్నప్పుడే శిశువును పక్కకు కూర్చుండబెట్టడం అది సరళమా? లేదంటే మొత్తం అంతా పూసుకున్న తర్వాత పక్క బట్టలకు, ఒంటి బట్టలకు అంతా పూసిన తర్వాత అది చేసుకోవడం సరళం? ఏది సరళం? మెసులుతున్నప్పుడే నెమ్మదిగా చేస్తుంది సరళం. ప్రతి తల్లి చేసేది దాదాపుగా అదే. అవునా సరే. అక్కడ శ్యామలయ్య గారు ఇప్పుడే జన్మించండు, రాత్రే జన్మించండు, కళ్ళు కూడా తెరవలేదు. అటువంటి శిశువు చెప్తున్నటువంటిది, నేను మూత్రం చేయాలన్నా, నేను మల విసర్జన చేయాలన్నా, అమ్మా నువ్వు మేల్కొని నన్ను ఒక పక్కకు తీసుకుని శుద్ధి చేస్తావా, లేదంటే నీకు పుయ్యమంటావా? ఏమంటావు? ఆ మెసలడంలోనే ఆ అర్థం ఉంది. కళ్ళే తెరవలేదు, ఇక నోటికి మాట ఎలా వస్తుంది, ఎట్లా మాట్లాడతారు? ఓ ఆచారి, అప్పుడు అమ్మ అంటది, నిన్ను కన్నందుకు సేవ చేస్తే బిడ్డ అంటది. తప్పదు, నువ్వు చేయకపోతే నీకే నష్టం కదా. ఇప్పుడు ఇంకొక అడుగు ముందుకేద్దాం. ఒక వర్గం వారిలో ఏంటంటే పాలిస్తే యవ్వనం పోతుంది, అందు గురించి పాలు ఇవ్వనని అంటది, హేపో అని చెప్పేసి విసుక్కుంటది అన్నమాట. అప్పుడు ఆ పాలు ఏం చేస్తాయంటే సేపుకి వచ్చి తిరగబడితే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తే నువ్వే చేస్తావు, నాకు ఇస్తావా, నువ్వు చేస్తావా? నరేష్ గారు మళ్ళీ వినండి. తల్లికి అర్థమైందా? అంతే. తల్లి వక్షస్థలంలో ఆ పాలు తయారైనప్పుడు, శిశువు పుట్టిన తర్వాత శిశువుకు పాలిస్తే యవ్వనం పోతుందని చెప్పేసి ఒక వర్గం వారి యొక్క నమ్మకం అనమాట. అయితే అందు గురించి వాళ్ళు పాలు ఇవ్వకపోతే ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడంటే పాలను ఆ రకంగానే ఉత్పత్తి చేస్తే ఆ పాలు ఎక్కువై సేపులు వస్తాయి. సేపులు వచ్చినప్పుడు అవి తీయాల్సిందే బయటకు. తీయకపోతే తిరగబడితే క్యాన్సర్ వస్తుంది. క్యాన్సర్ వస్తే ఆవిడ ప్రాణానికి ప్రమాదం. అంటే శిశువు యొక్క అభిప్రాయం ఏంటంటే నాకు తాగిపిస్తావా, నువ్వు చేస్తావా, నాకు ఇస్తావా, నువ్వు చేస్తావా.
ఇంకా వినలేదా? ఎలా? పాటించకపోతే వ్యతిరేకత జరుగుతున్నది. అందుకని ఇక్కడ భగవంతుడు మనకు వ్యవస్థాపకుడు మాత్రమే. మనము కోరిన తర్వాతనే అతడు మనకు శరీరం ఇవ్వట్లేదు. అంటే మనం కోరిన తర్వాత ఇవ్వడం అంటే మనం భగవంతునితో సమానంగా ఉన్నాము. భగవంతునికి శాసించే విధంగా, భగవంతునికి సూచన ఇచ్చే విధంగా, భగవంతునికి సలహాలు ఇచ్చేటువంటి స్థాయికి ఎదిగిన తర్వాత భగవంతుడు మనల్ని పుట్టిస్తున్నాడు అనేటువంటిది అభిప్రాయం. శ్యామలయ్య గారు అర్థమవుతుందా? అర్థమవుతుంది సార్. అందుకని మనం ఏ సాధన అయితే చేస్తున్నాము, ఏ చింతన అయితే చేస్తున్నాము, ఏ సిద్ధాంతానికి అయితే కట్టుబడుతున్నాము, ఆ దిశలో ముందుకు పోవాలి. అప్పుడే మనకు ఊహించిన దానికంటే ఎక్కువ ఆత్మిక లాభం, మరి ఆధ్యాత్మికంలో మన జీవన్ముక్తి అనేది మనకు లభిస్తుంది. వెనుకలు తిరిగి రావద్దు, ముందుకు పోవాలి, ఒక అడుగు ముందుకు పోవాలి. మన స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలి. మనటువంటి భావాలు ఉన్నటువంటి వారిని మాట్లాడినప్పుడు నాకు ఇట్లా వస్తున్నది, ఈ భావం వస్తున్నది, ఇది ఈ రకంగా చెప్తే దీని అర్థం ఏమొస్తుంది అని అడగడం, తెలుసుకోవడం. ప్రశ్నించండి, మీరు ప్రశ్నిస్తే తెలుస్తుంది. ప్రశ్నలు వేస్తే విసుగుపడదు. ప్రశ్నలు ఏంటంటే వ్యక్తిని కదిలిస్తాయి అన్నమాట. ఆ ప్రశ్నలు ఈ గేయాలు ఏంటంటే ఎవరో వ్రాసినటువంటి అభిప్రాయాన్ని మనము ఆరబోస్తున్నాం అంటే ప్రస్తావిస్తున్నాం అంతే. అది తప్పు మనది కాదు. శ్యామలయ్య గారు, మీరు పాడినది తప్పు మీది కాదు. వేరే వారి అభిప్రాయాన్ని మీరు వ్యక్తపరుస్తున్నారు అంతవరకే, అంతేగాని దాన్ని తప్పు పట్టుకోవద్దు. తప్పు ఎందుకు పట్టుకోవద్దు అని అంటే కనీసం ఇది పాడతాయనే కదా దీని అంతరార్థం మనకు తెలిసింది అనేటువంటిది అభిప్రాయం. నిన్నటి ప్రసంగంలో ప్రశ్నలు వేస్తే మంచిది, లేదంటే ముందుకు పోదాం. బృహదారణ్యకోపనిషత్తు ప్రథమ అధ్యాయము పంచమ బ్రాహ్మణంలో ఈ యొక్క 23వ ప్రసంగం నడుస్తున్నది, చూడండి. అథ ఏషా శ్లోకో భవతి. ఈ రకంగా ఈ అభిప్రాయం వ్యక్తమవుతుంది అని అంటే, శ్లోకం అంటే ఈ శ్లాఘించదగినటువంటి, అంటే ఈ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచేటువంటి వైవిధ్యం. ఆ అభిప్రాయం ఏంటంటే, యతశ్చ ఉదేతి సూర్యో అస్తం చ ఎత్ర చ గచ్చతి ఇది. సూర్యుడు ఏ దిశ నుండి అయితే ఉదయిస్తున్నాడో, అదే నిన్న చెప్పుకున్నాం కదా, ఏంటంటే వరాహ అవతారం గురించి నిన్న చెప్పుకున్నాం కదా. అది దానిని వైదికులు రోజు సంకల్పంలో చెప్తుంటారు, ఉదయం సాయంత్రం. ఎందుకంటే శ్వేత వరాహ కల్పే. శ్వేత, ఈ తెల్లదనం అనేటువంటిది ఆ చీకటిని పెగిలిస్తే వస్తున్నటువంటిది. ఈ చీకటిని పెగిలించేది ఎవరు అని అంటే సూర్యుడు. ఆ కిరణాలను చీకటిలో జొప్పించి పెగిలిస్తున్నాడు. కాబట్టి సూర్యుడిని పందితో పోల్చడం జరిగింది. శ్వేత వరాహం, వరాహం అంటే పంది. అందుకే వాళ్ళు వరాహ అవతారాన్ని అవతార పురుషుడిగా నమ్మేటువంటి వారు ఏంటంటే పంది కూరల మీద భూమిని చూపిస్తుంటారు. వైదికుడు ప్రశ్నించేది, శ్యామలయ్య గారు అంతా ఆవలించద్దు. వైదికుడు ఏమంటాడంటే, మరి పంది కూరల మీద భూమి అంటే పంది ఎక్కడ ఉన్నది? ఆ యొక్క పుస్తకాన్ని, ఆ వరాహ అవతార పుస్తకాన్ని రాసినటువంటి వారి ఇంట్లో ఉండొచ్చు, లేదంటే వారి మీద ఉన్నారు. అంతేనా శ్యామలయ్య గారు? భూమి పంది కూరల మీద చూపిస్తారు కదా బాలరాజు గారు, గమనిస్తున్నారా లేదా? చూపిస్తాం సార్. పంది కూరల మీద భూమి ఉంటే పంది ఎక్కడ ఉన్నది? అందు గురించి అదంతా ఒకటిదే. సంకల్పంలో ఇంకా చెప్పాలా చర్జీ? ప్రథమ పాద అంటే ఏంటి? సప్తమి వైవస్వత అంటే ఏంటి చర్జీ? ప్రసంగం వేరు అమ్మగారు, ప్రసంగం వేరు. మనం ఏంటంటే స్వామి కల్పితాలు ప్రపంచంలో 75-90% ఉండదు. 10% మనం ఉన్నాం కరెక్ట్, ఒరిజినల్ పోతే. అది కాదు, సత్యాన్ని గ్రహించాలో, ఎక్కడున్నా సత్యాన్ని గ్రహించమన్న దయానందుడు. అందుకే కదా ఇప్పుడు ఆ బురద మురుగు కంపులతో ఉన్నటువంటి ఆ బురదలో తామర పువ్వును పుట్టించడం, ఆ తామర పువ్వు విష్ణుమూర్తికి ఇష్టం అనిపించడం. అంటే ఎటువంటి అజ్ఞానంలో ఉన్నటువంటి మనలాంటి ఒక జ్ఞానవంతుని భగవంతుడు మేలుకొలిపి ఈ యొక్క అవతార పురుషులుగా అని చెప్పేసి శ్రీరాముడు కానీ, శ్రీకృష్ణుడు కానీ,
ఈ యొక్క మహారాణా ప్రతాప్ కానీ ఝాన్సీ లక్ష్మీబాయి కానీ ఎవరైతే క్రాంతిని తీసుకొస్తుంటారో ఈ అజ్ఞానానికి విరుద్ధంగా, అవిద్యకు విరుద్ధంగా, దౌర్జన్యానికి విరుద్ధంగా ఎవరైతే లేచి నిలబడుతుంటారో అటువంటి వారు ఎవరో ఒకరు ఉంటారు కదా, అందరూ ఉండరు కదా. దయానంద సరస్వతి కానివ్వండి, శ్రద్ధానందుడు కానివ్వండి, ఈ కొన్ని విషయాల్లో మహాత్మా గాంధీ కానివ్వండి, ఇట్లా ఎవరైతే మహాపురుషులుగా ఉన్నారో వారు ఈ సమాజం నుంచే, ఏ సమాజాన్ని అయితే మనం 99% అజ్ఞానంతో ఉన్నారని అన్నారో భగవంతుడు ఇందులోంచి పైకి తీస్తున్నాడు ఒక్కొక్కరిని. అందుగురించి ఎందుకు అంటే ఈ సమాజంలో ఉన్నటువంటి వారందరికీ మనకు ఎన్నెన్నో జన్మలతోటి ముడిపడి ఉన్నటువంటి బంధం. అందుగురించే మన ముందు మనల్ని ఈ సమాజంలో పుట్టించాడు. లక్ష్మణ్ గారు గమనిస్తున్నారా? అర్థమవుతుంది. ఆచార్యజీ, శ్లోకం అంటే శ్లాఘించడం అన్నారు కదా, శ్లాఘించడం అంటే? శ్లాఘించడం అంటే కీర్తించడం, పొగడడం, అభివ్యక్తపరచడం. నమస్తే అమ్మా. అందు గురించి ఇక్కడ ఎక్కడైతే సూర్యుడు ఉదయిస్తున్నాడో, ఎక్కడైతే గ్రహిస్తున్నాడో, ఈ ఉదయించి అస్తమించేటువంటి సూర్యుని యొక్క గతి వల్ల ప్రాణశక్తి, ఊర్జశక్తి అనేటువంటిది మనకు లభిస్తూ ఉంది. అందు గురించి ప్రాణాద్వా ఏషా ఉదేతి, ఈ ప్రాణముతోటే, ఈ ప్రాణశక్తితోటే, ప్రాణ ఊర్జతోటే, అందుకే ఈ సూర్యుడు ఉదయించే కంటే ముందు నుంచి ఈ యొక్క ఆధ్యాత్మిక స్ఫూర్తితో ఉన్నటువంటి వారు పోటీ పడుతుంటారనమాట. ఎవరు సూర్యుడు మనల్ని లేపడం ఏంటి, మనం సూర్యుని లేపాలి అనేటువంటి విధంగా ఆధ్యాత్మిక వాళ్ళు ముందు సూర్యుని కంటే ముందు లేచి వాళ్ళ దైనిక కార్యాన్ని చేసుకొని మళ్ళీ ఉపాసనలో కూర్చుంటారు, ధ్యానంలో కూర్చుంటారు. ఈ రకంగా ఆధ్యాత్మికంలో ఉన్నటువంటి వారే ఆత్మ కళ్యాణాన్ని సాధించుకుంటారు. అంటే ఇక్కడ ఈ ప్రసంగంలో ఇక్కడి సారాంశం ఏంటంటే, ఊర్జాశక్తితోటి సూర్యుడు వస్తున్నాడు కాబట్టి సూర్యుని రాకతోటే అనేక ప్రాణులు వేటి కళ్యాణం అయితే అతి చేరువలో ఉన్నదో అటువంటివన్నీ సూర్యోదయంతో లేస్తుంటాయి. పశువులు, పక్షులు, ఈ యొక్క మనుషులు. సూర్యుని కన్నా ముందు లేచి సూర్యుని ఆహ్వానించాలంటారా? అంతే కదా. ఇప్పుడు అక్కడ సారాంశం ఏంటంటే, సూర్యుడు నిరంతరంగా గతి చేస్తూ వస్తున్నప్పుడు ఆ సూర్యుడు ఉదయించేటువంటి ఆ కిరణం ఈ యొక్క యజమానుడు, యజ్ఞం చేసేటువంటి యజమానుని యొక్క నుదుట పడాలి. అతని యొక్క ఆ సూర్యుని యొక్క కిరణం మన హృదయ అంతఃకరణంలో పడాలి, ఛాతిలో. అంటే నిరంతరంగా నడుస్తుంటేనే కదా, మనం కూర్చున్నప్పుడే కదా మన దగ్గరికి వస్తుంటాడు. ఈ విధంగా ప్రమాణం ఉన్నదా? ఇప్పుడు అగ్నిహోత్రం ఆరంభించేటువంటిది మొత్తం మసక చీకటిలో ఎప్పుడైతే జ్యోతి సూర్య అనేటువంటి ఆహుతి ఇవ్వడం జరుగుతుంటుందో అప్పుడు సూర్యుడు అక్కడ సూర్యుని యొక్క కిరణం ప్రస్ఫుటించడం, ఆ తెల్లటి కిరణం వచ్చి ఈ నుదుట పడడం, ఇక్కడ నుంచి జ్యోతి సూర్య అని చెప్పి ఆహుతి ఇవ్వడం. ఈ జ్యోతి సూర్య అని చెప్పేసి సూర్యుడు ఉదయించేటప్పుడే ఎందుకు ఆహుతి ఇవ్వాలి అని అంటే, ఈ యొక్క హవన ద్రవ్యము అనేటువంటిది సూర్యరశ్మితోటే ఆ విత్తనము పై పొర పగిలిపోయి దానిలోంచి మొలక బయటకు వస్తుంటది. మొలక బయటకు వచ్చి ఆ సూర్యరశ్మితోటే చిగురించడం, గాలి దానినేమో ఊపుతుంటది, ఊపి లేపుతుంటుంటది, గాలి ద్వారానే పెరగడం జరుగుతుంటుంటది. కాబట్టి సూర్యరశ్మి తోడైనప్పుడే జ్యోతి సూర్య స్వాహ అని చెప్పి చేస్తుంటారు, ఆహుతి ఇవ్వడం వైజ్ఞానికం. ఇది ఋగ్వేదంలో ఉంది. నేను మళ్ళీ ఈ రోజు గ్రూపులో పెడతాను. మంత్రం చూడండి, ఎన్నోసార్లు చెప్పడం జరిగింది. అగ్నిహోత్రం సూర్యోదయం కంటే ముందే ప్రారంభం అవుతుంటది. ఈ ఆచమనము, ఈశ్వర స్థుతి, ఆచమనము, సంకల్పము, ఈశ్వర స్థుతి, అజ్ఞాదానము, సమిధాదానము, జలప్రసేచనము, ఆధారవాద్య భాగవతి అయ్యే వరకు ఉషనే ఉంటది. ఆ తర్వాత సూర్యుడు ఉదయించడం మొదలు పెడుతుంటాడు. ఇక్కడి నుంచి జ్యోతి సూర్య అని చెప్పేసి స్వాహ ఆహుతి కూడా. అలాగే సాయంత్రం ఎట్లా మరి? సాయంత్రము సూర్యుడు ఉన్నప్పుడు ఈ యొక్క అది ఆచమనము, అంగస్పర్శ, సంకల్పము, ఈశ్వర స్థుతి, ప్రార్థనోపాసన, అజ్ఞాదానము, సమిధాదానము,
జలప్రసేచనము, ఆఘారవాద్య భాగావతి వరకు సూర్యుడు పూర్తిగా అస్తమించాలి. అగ్నిజ్యోతి జ్యోతిష్ రగ్ని అనేటువంటి ఆహుతి సూర్యుడు లేనటువంటి ఆ మసక చీకటిలో ఆహుతి ఇవ్వాలి. అది రహస్యం. ఏషా ఉదేతి ప్రాణే అస్తమితి, ఆ ప్రాణశక్తిని తీసుకొని సూర్యుడు వస్తున్నాడు పోతున్నాడు. సూర్యుడు అస్తమించిన తర్వాత ఈ మేలుకొన్నటువంటి ఈ ప్రాణులన్నీ ఇవేవైతే దినమంతా జాగ్రత్త అవస్థలో ఉన్నటువంటివన్నీ సూర్యాస్తమయంతో ఎంతెంత దూరం వెళ్ళినటువంటి పశువులు, పక్షులు, మనుషులు అందరూ వారి వారి కార్యాలను ముగించుకొని మళ్ళీ తమ గూటి వైపుకు వస్తుంటారు, తమ ఇంటికి వస్తుంటుంటారు. గమనిస్తున్నారా? గమనిస్తున్నాం ఆచార్య. బాలరాజు గారు గమనిస్తున్నారా లేదా? గమనిస్తున్నా స్వామి. పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా లేదా? రాజమణమ్మ గారు నమస్తే ఆచార్య, వింటున్నాం. సరే. అందు గురించి ప్రాణశక్తి అనేటువంటిది సూర్యుని యొక్క గతిలో, సూర్యుని యొక్క రాకపోకలలో ఉన్నది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం అనేటువంటిది మన దృష్టికి దూరంగా వెళుతున్నది కాబట్టి దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ చెప్పడం జరుగుతుంది. సూర్యునిలో ఉన్నటువంటి భగవంతుడు, ఈ సూర్యుని కనబడుతున్నటువంటి ఈ రొట్టె బిల్లలాగా గుండ్రగా కనబడుతున్నటువంటి ఆ సూర్యుని యొక్క తెల్లటి దాంట్లో మధ్యలో బ్లాక్ హోల్ ఉంది. ఆ బ్లాక్ హోల్లో పరమేశ్వరుని యొక్క నివాస స్థానం ఉంది. అక్కడ నుంచి అది ప్రకాశాన్ని వెదజల్లుతున్నాడు. ఈ రహస్యాన్ని బల్బును ఆవిష్కరించినటువంటి వ్యక్తి, బల్బు బయటకు కనబడేటువంటి రూపం ఒకటి, బల్బు లోపల నుంచి కరెంట్ సప్లై వచ్చి దాన్ని ప్రకాశింపజేస్తున్నటువంటిది. అర్థమవుతుందా నరేష్ గారు? అర్థం కాలేదు ఆచార్య. ఇప్పుడు వెలిగేటువంటి బల్బు, తిరిగేటువంటి ఫ్యానులో కరెంట్ ఈ తిరుగుతున్నటువంటి రెక్కలో లేదు, వెలుగుతున్నటువంటి ఆ బల్బులో లేదు. బల్బు లోపల నుంచి ఆ యొక్క 2 వైర్లు వస్తుంటాయి కదా, స్ప్రింగ్ కలుస్తూ ఉంటుంటది కదా, ఈ యొక్క ఫ్యాన్ కు లోపల నుంచి దాని యొక్క మోటార్లోకి కరెంట్ వస్తుంటది కదా వెనక నుంచి వైర్ తోటి. ఆ విధంగానే ఈ సూర్యుడు కనబడుతున్నటువంటి ఈ తెల్లటి రొట్టె బిల్ల లాంటి ఈ యొక్క తెల్లటి రూపం ఏదైతే కనబడుతుందో ఆ రూపం మధ్యలో బ్లాక్ హోల్ అనేటువంటి చాలా ప్రసిద్ధం కదా. దీనిని కనిపెట్టినటువంటి ఋషులే, వేదంలోంచి దీన్ని కనిపెట్టినటువంటి ఋషులే మన తినుబండార పదార్థంలో మన కంచంలోకి తీసుకొచ్చి మనకు పొద్దునే తినబెడుతున్నారు. ఏంటిది? చిల్లు గారెల్లో ఆ చిల్లు ఏంటిది? ఆ చిల్లుతనమే ఈ బ్లాక్ హోల్. పట్టుకుంటున్నారా? ఇక ఇంకొకటి ఏంటంటే వాహనం తీసుకొని పోతున్నారు, పోయేటప్పుడు మన బంధువుల ఇంటి నుంచే దారి, లేదంటే మన బంధువులు మన ఊరి నుంచి వెళ్ళి ఇంకొక ఊరికి వెళ్ళిపోతున్నారు, ఇక్కడి నుంచే పోతున్నారు, పోతూ మా ఇంటికి రండి అని అన్నట్టుగా ఆ వాహనం తీసుకొని మన ఇంటికి వారు వచ్చినట్టుగా ఈ భగవంతుడు సూర్యునిలో కూర్చోండి. ఈ యొక్క సూర్యుని యొక్క ఉదయం నుంచి అస్తమయం వరకు రాత్రింబవళ్ళు ఈ తిరుగుతున్నటువంటి ఈ సూర్యుని లోపల ఉండి, ఈ సూర్యుడు అంచెలంచెలుగా ఒక్కొక్క క్షణం ఒక్కొక్క అణు ఉండి ప్రతి ఒక్కరిని కలుపుకుంటూ సూర్యకిరణాలతో అందరిని ఆశీర్వదించుకుంటూ పోతున్నాడా లేదా? ఈ రకంగా దేవుడు మన దగ్గరికి రావడం అనేటువంటిది, దేవుడు మన దగ్గరికి వచ్చినప్పుడు మనము శుభ్రతగా స్నానం చేసి అతని రాక కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఉండేటువంటిది ఈ యొక్క ఆధ్యాత్మిక ఉపాసనా ధ్యానం. ఈ పాచిమొహాలతో కూర్చుండేటువంటిది కాదు. ఆ భగవంతుడు దేవాది దేవుడు నా దగ్గరికి వచ్చినప్పుడు పాచిమొహం అంతా విరబూసుకొని ఇట్లా కూర్చుండడం కాదు. మనం స్నానం చేసి శుభ్రతతోటి ఉండేటువంటిది. తెల్లారకు ముందు స్నానం చేసి ఎవరైతే ధ్యానం ఉపాసనలో కూర్చుంటారో అది భగవంతుని రాక కోసం. ఇక అజ్ఞానులు ఏం చేస్తుంటారంటే ఈ భగవంతుడు గుళ్ళో ఉన్నాడని చెప్పేసి స్నానం చేసుకొని తీరికగా గుడికి పోతుంటాడు. 10 గంటలకు పోతారు. గమనించారండి శ్యామలయ్య గారు. వీళ్ళు గుళ్ళో దేవుడు ఉన్నాడని చెప్పేసి, మసీదులో దేవుడు ఉన్నాడని చెప్పేసి వాళ్ళు, చర్చిలో దేవుడు ఉన్నాడని చెప్పేసి వీళ్ళు, గుళ్ళో దేవుడు ఉన్నాడని చెప్పేసి వాళ్ళు.
గురుద్వారాలో దేవుడు ఉన్నాడని చెప్పేసి వాళ్ళు ఎక్కడ ఎవరి అభిప్రాయం ప్రకారం వారు దేవుడు ఒక చోట ఉన్నాడని చెప్పేసి అక్కడికి పోతున్నాడు. కానీ వైదికంలో ఏంటంటే దేవుడు ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తున్నాడు, వచ్చి ప్రతి ఒక్కరిని. సూర్య నమస్కారము 9 అయ్యాక 10 అయ్యాక చేస్తారు ఆచార్య. అది ఎందుకంటే వాళ్ళు ఉన్న చోట కూడా వాళ్ళ ఇంట్లో కూడా ఒక 4 గోడలు పెట్టుకొని దేవుని ఇల్లు, దేవుని గుడి, అక్కడికి వెళ్ళి మొక్కుకోవడం, పూజ చేయడం వాళ్ళు అజ్ఞానంగా భావిస్తున్నారు కదా. ఋషులు మునులేమో 3 గంటలకే లేస్తున్నారు. శ్యామలయ్య గారు ఇంకొక మనోరంజనం ఏంటంటే భగవంతుణ్ణి విశ్వకర్ముడని, విశ్వాన్ని సృష్టించాడు. మునిగారు వినండి, చాలా రహస్యమైనటువంటి. భగవంతుడు విశ్వకర్మ కాబట్టి విశ్వాన్ని సృష్టించాడు కాబట్టి విశ్వకర్మ. అయితే భగవంతుడు సృష్టించాడు కాబట్టి ఈ వడ్ల కమ్మరోళ్ళు, సుతారోళ్ళు వీళ్ళు ఏమంటారంటే మేము కూడా తయారు చేస్తున్నాం కదా, మేము కూడా విశ్వకర్మలమే అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇక ఒక తెలివైనటువంటి విశ్వకర్మ అతను భగవంతుని దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంటే, దేవుడా మాలాంటి నీవు కళాకారుడవు కాబట్టి మాలాంటి మనుషులను, ఈ యొక్క చేతన బొమ్మలను ఎంతో మందిని తయారు చేసావు, నువ్వు కళాకారుడు. కానీ నీవేలా కళాకారుడు, నేను కూడా అలాగే కళాకారుడిని. నీలాంటి మూర్తులను, విగ్రహాలను నేను ఎంతో మందిని తయారు చేశాను, ఎన్నో విగ్రహాలను తయారు చేశాను. ఆశ్చర్యం ఏమిటంటే దేవుడా, నువ్వు తయారు చేసినటువంటి ఈ మనుషులు పరస్పరంగా కొట్లాడుకుంటారు, ఈ పశువులు చంపేస్తుంటుంటాయి, ఒకరికొకటి చంపుకుంటూ ఉంటుంటాయి. కానీ ఇంకా ఇంతకంటే ఆశ్చర్యం ఏంటంటే నువ్వు సృష్టించిన, నువ్వు తయారు చేసినటువంటి ఈ మనుషులు నా దగ్గరికి వచ్చి కన్ను మూసుకొని మొక్కుకుంటారు, నతమస్తకం చేస్తుంటారు, నాకు నేను చేసినటువంటి బొమ్మల దగ్గర పాదాభివందనం చేస్తుంటారు. మరి వినండి బాలగారు, జాగ్రత్తగా వినండి. ఓ ఆచార్య, ఇక్కడ నువ్వు గొప్పనా నేను గొప్పనా? ఇప్పుడు దేవుడు ఈ విశ్వాన్ని సృష్టించాడు, మనుషులను, పశుపక్షులను, 84 లక్షల జీవరాశులను తయారు చేశాడు భగవంతుడు. అందుకని విశ్వకర్మ అనబడుతున్నాడు. ఈ కళాకారుడు కూడా, శిల్పాలు చెక్కేటువంటి వారు, ఈ వడ్ల కమ్మరులు, సీసకమ్మలు, వీళ్ళంతా వీరు కూడా తయారు చేస్తుంటారు కాబట్టి వీరు తమను తాము విశ్వకర్మలు అని అనుకుంటున్నారు. కాబట్టి ఒక తెలివైనటువంటి అతను ఆ యొక్క గుడి దగ్గరికి పోయి అతను మొక్కుకుంటే ఏమంటున్నానంటే, దేవుడా నువ్వు విశ్వకర్మవు కాబట్టి విశ్వానందరినీ సృష్టించావు, మాలాంటి అనేక మంది బొమ్మలను సృష్టించి ఈ ఆటనంతా సాగిస్తున్నావు. నీవెట్లా ఈ యొక్క మా మనుషులను, పశుపక్షులను అన్నింటినీ సృష్టించి చేస్తున్నావు, అదే విధంగా మేము కూడా ఈ యొక్క రాళ్లతోటి అనేకమైనటువంటి మీలాంటి ప్రతిమలను చెక్కి, శిల్పాలను చెక్కి తయారు చేశాము. అందుకని నువ్వు విశ్వకర్మమే, మేము విశ్వకర్మలమే. ఆశ్చర్యం ఏంటంటే దేవుడా, నీవు సృష్టించినటువంటి ఈ పశు పక్షులు, ఈ పాములు, తేళ్లు ఇవన్నీ ఒకదాన్ని హింసించుకుంటే చంపుకుంటుంటాయి, ఇవంతా కొట్లాడుకుంటుంటాయి, మనుషులు కూడా ఒకరికొకరు కొట్లాడుకుంటుంటారు, చంపుకుంటున్నారు. కానీ మేము సృష్టించినటువంటి ఈ యొక్క విగ్రహాలు, ప్రతిమలు ఉన్నాయి కదా, ఇవన్నీ కేవలం స్థానులాగా నిలబడి ఉంటున్నాయి. ఇవి ఎవరిని ఏమీ చేయవు. కానీ ఆశ్చర్యం ఏమిటంటే దేవుడా, నీవు సృష్టించినటువంటి ఈ మనుషులు నేను సృష్టించినటువంటి ఈ ప్రతిమల దగ్గరికి వచ్చి మొక్కుకుంటారు, కొనుక్కుంటారు, నా దేవుడు అని పోటీ పడుతుంటారు, చంపుకుంటుంటారు. రామ మందిరాన్ని కూల్చే వాళ్ళు వాళ్ళే, బాబ్రీ మసీదుని కూల్చే వాళ్ళు వాళ్ళే, వీళ్ళు హిందువులని చంపే వాళ్ళు బాంబులు వేల్చేవారు వాళ్ళే అంతా. ఓం ఆచారి ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే, నీవు సృష్టించిన వాళ్ళు అజ్ఞానులు ఉండరు, నేను సృష్టించిన జ్ఞానులని ఈ విశ్వకర్మ అంటున్నాడు భగవంతుడితో. ఆ విశ్వకర్మ అది కాదు, గొప్పనా నేను గొప్పనా? రామబ్రహ్మచారి గారు ఇవాళ వచ్చారు, చాలా మంచి ప్రసంగానికి వచ్చారు. జాగ్రత్తగా ఉంది రామబ్రహ్మచారి గారు. ఇక్కడ ఏం జరుగుతుంది, చేసి వాళ్ళు కూడా విశ్వకర్మని పూజ చేస్తారు ఆచార్య. విశ్వకర్మ సంవత్సరానికి ఒకసారి మాట్లాడేటువంటిది అతను పూజ చేసేవాడు కాదు, భగవంతునితో చేస్తున్నాడు కదా. భగవంతుడా నువ్వు చేసిన సృష్టి చూడు, మేము చేసిన సృష్టి చూడు, మేము చేసేది జడమే కావచ్చు, మేము చేసింది నేనే గొప్ప అనేది కాదు. ఇప్పుడు ఏంటంటే భగవంతుడు చేసినటువంటి ప్రతిమలేమో కదులుతున్నాయి, కర్మ చేస్తున్నాయి, సుఖ దుఃఖాన్ని అనుభవిస్తున్నాయి. కానీ ఈ మనుషుడు చేసినటువంటి శిలా ప్రతిమలు, కళాఖండాలు అనేటువంటివి కదలట్లేదు కదా, నిర్జీవం కదా. నిర్జీవం కాబట్టి వీటిని ఇదేంటంటే 4 గోడల మధ్యలో బంధిస్తున్నారు, పెడుతున్నారు.
ఈ యొక్క మనుషుడు చేసుకున్నటువంటి శిలా ప్రతిమలను. అదే భగవంతుడు చేసినటువంటి ఈ చేతన ప్రాణులు అవన్నీ స్వేచ్ఛ విహారం చేస్తున్నాయి కదా, బంధనముక్తంగా ఉన్నాయి కదా. అంతే, దేవుడికి మనుషుడికి తేడా అంతే. నరేష్ గారు పట్టుకుంటున్నారా లోతైనటువంటి రహస్యం? ఒక విషయం ఏమంటారంటే, నువ్వు చేసిన మనుషులు వచ్చి నేను చేసిన బొమ్మలను మొక్కుతున్నారంటే అది 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 రహస్యం. అంటే ఇప్పుడు ఇక్కడ విగ్రహారాధన ఖండన అవుతుందా లేదా? విగ్రహారాధన ఖండన ఉంది అంటే తెలివి లేక ఈ విధంగా ప్రవర్తిస్తున్నారు. అంతే అంతే అంతే. అందుకని మునిగారు ఏదో చెప్పబోతున్నారు, చెప్పండి. ఓ మాచారి, విగ్రహారాధన ఖండన కాదు, విగ్రహారాధనే గొప్పది అని చెప్పి ఈ విశ్వకరం చెప్తున్నాడు. నువ్వు చేసిన మనిషి కొట్టాడుకుంటున్నారు, నీ దగ్గర ఎవరు కాలు మొక్కుతలేరు, నేను తయారు చేసినట్టు విగ్రహాల దగ్గరికి వచ్చి నువ్వు చేసిన మనుషులు మొక్కుతున్నారు, నాకు మొక్కుతున్నారు అని చెప్తున్నాడు. ఇక్కడ భగవంతుని యొక్క సందేశం ఏంటంటే, ఇప్పుడు అక్కడ ఒక శ్లోకం మనం ఎప్పుడు చెప్పుకుంటుంటాం కదా, బాలో గురు వృద్ధ శిష్య తయోర్ వృక్ష తటోర్మూలే మౌనంతు గురు సందేశం చిన్నస్తు సర్వ సంశయా. బాలుడైనటువంటి గురువు వయోవృద్ధుడైనటువంటి శిష్యుడు ఊడలు దిగిన మర్రి కింద కూర్చుండి ఉపదేశం చేసుకుంటే గురువు మౌనంగా ఉపదేశం చేస్తున్నాడు. గురువు యొక్క సంశయాలన్నీ చిన్న భిన్నం అయిపోతున్నాయి కదా. ఆ రకంగా మౌనంగా ఉన్నటువంటి విగ్రహం వెనుక కనబడినటువంటి ఈ దేవుని వెనుక దేవుడి యొక్క సందేశం ఏంటంటే, ఈ కొట్టుకునే వాళ్ళు, ఈ చచ్చిపోయే వాళ్ళు, ఇదంతా చేస్తున్నటువంటి మొక్కుకునే వాళ్ళు, గుడికి వచ్చేటువంటి వాళ్ళు, వీళ్ళు అజ్ఞానంగా వస్తున్నారు, జడము దగ్గరికి వస్తున్నారు, నాశనమయ్యే దాని దగ్గరికి వస్తున్నారు, చేతన పరమేశ్వరుని పూజించట్లేదు, ఉపాసించట్లేదు, చైతన్య పరమేశ్వరుని గుర్తించట్లేదు అనేది సందేశం ఇక్కడ. అదే భౌతికంలో ఆచార్యజీ ఆ తన దగ్గరికి సంతానం వచ్చేసి తను ఒక పని చేసినప్పుడు చెప్తాడనమాట, ఇది నీకంటే గొప్పగా చేసే నాన్నగారు దీన్ని చూడండి అని అంటే, అది అజ్ఞానంలోనే మునిగారు ఇక్కడ సారాంశం ఏంటంటే, చేతనమైనటువంటి ఈ సుఖ దుఃఖాలు అనుభవించేటువంటి జ్ఞానవంతులైనటువంటి జ్ఞాన మహాజ్ఞానులందరూ ఈ మత సంప్రదాయాల్లో విభక్తమైపోయి ఎవరి కుంపటి వారు పెట్టుకొని చివరికి వచ్చి మేము చేస్తున్నటువంటి ఈ శిలా ప్రతిమలను, ఈ యొక్క కళాఖండాలను, వీటిని మొక్కుతున్నారు, వీటిని పూజిస్తున్నారు అనేటువంటిది సందేశం. అంటే ఎంత అజ్ఞానంగా ఉన్నారు, అజ్ఞాన మార్గం. వీటిని పూజిస్తున్నారు, మేము చేసిన వాటిని పూజిస్తున్నారు, కానీ నువ్వు చేసినటువంటి జ్ఞానవంతులైనటువంటి వారు మా దగ్గరికి వచ్చి ఆ విగ్రహాలను మొక్కుతున్నారు అని చెప్తున్నాడు కదా. అదే అక్కడ ఏంటంటే, నీవు చేసినటువంటి వాళ్ళు నేను చేసినటువంటి కనబడే ఈ విగ్రహాన్ని గుర్తిస్తున్నారు, దీనితోటి కొట్లాడుకుంటున్నారు, ఇక్కడ మత సంప్రదాయంలో విడిపోతున్నారు. కానీ నేను చేసినటువంటి ఊహించినటువంటి నువ్వు ఎవరికి కనబడవు, నువ్వు ఎట్లుంటావో తెలియదు, కానీ నేను సృష్టించింది ఎవరు? మా మనుషులలో ఉండేటువంటి రూపాలనే. రాముడు మనుషుడుగానే పుట్టాడు కాబట్టి, శ్రీకృష్ణుడు మనుషుడుగానే పుట్టాడు, అల్లా మా హజరత్ మొహమ్మద్ మనుషుడుగానే పుట్టాడు, యేసుక్రీస్తు మనుషునిగానే పుట్టాడు, గురునానక్ దేవ్ మనుషునిగానే పుట్టాడు. కానీ మనుషులుగా పుట్టినటువంటి వారిని బొమ్మలు నేను చెక్కుతున్నాను. విశ్వకర్మ ఈ ఎవరు శిల్పాలు చెక్కేటువంటి అతను ఏమంటున్నాడు, ఏం చెప్తున్నాడు? భగవంతుడు నీలాంటి దేవుని రూపాలను నేను తయారు చేస్తున్నా అంటే, ఆ దేవుని రూపం ఎక్కడికే తెచ్చాడు? రాముడు ఎక్కడికెళ్ళి వచ్చాడు? తల్లి గర్భం నుండే వచ్చాడు కదా. కృష్ణుడు ఎక్కడికెళ్ళి వచ్చాడు? తల్లి గర్భం నుండే వచ్చాడు కదా. యశోదాదేవి కడుపునే పుట్టాడు కదా. మరి జీసస్ క్రైస్ట్ మరియమ్మ కడుపునే పుట్టాడు కదా. హజరత్ మొహమ్మద్ ఎక్కడికెళ్ళి వచ్చాడు? వచ్చాడు కదా. అందుకని ఈ యొక్క ఇప్పుడు ఏమంటారంటే, ఎవరైనా పోతున్నప్పుడు పక్కన మనం ఉన్నాము, మన పక్కన ఎవరైనా పడిపోతుంటే వాళ్ళని పడిపోకుండా పట్టుకున్నాం అనుకో, దేవుళ్ళ వచ్చి కాపాడవయ్యా అంటుంటారు. అంత మాత్రాన దేవుడు అయిపోతాడా? కానీ అక్కడ కాపాడింది కాబట్టి దేవుడు, ఆ కాపాడేటువంటి రక్షణ చేసేటువంటి దాంట్లో దేవుడు. అందుకని ఇక్కడ భగవంతుడు రక్షకుడు అని తెలిసినప్పుడు మాత్రమే కదా అది. ఆ విశ్వకర్మ ఏమంటున్నాడు అంటే, భగవంతుడా, నువ్వు చేసినటువంటి మనుషులు నేను చేసినటువంటి ఈ శిలా ప్రతిమలను గుర్తిస్తున్నారు, కానీ నన్ను కళాకారుని గుర్తిస్తున్నారు, కానీ నిన్ను గుర్తించట్లేదు. నిరాకారమైనటువంటి నీ నిజ స్వరూపాన్ని గుర్తించట్లేదు.
నన్ను గుర్తిస్తున్నారు, నా శిలా ప్రతిమలను గుర్తిస్తున్నారు కాబట్టి వారి ఇళ్లలో వారికి ఆ శిలా ప్రతిమలకు ప్రత్యేక స్థానం, దేవుని గుడి అని పేరు పెట్టుకుంటున్నారు, కట్టుకుంటున్నారు. కానీ నిన్ను గుర్తించినట్టయితే వాళ్ళ హృదయంలో వాళ్ళు పూజిస్తారు కదా. ఈ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నటువంటి వాళ్ళు ధ్యానము, యోగము, ఈ యొక్క జప పూజలు ఇవన్నీ చేసేవారు. కళ్ళు మూసుకొని మొక్కుకునేటువంటి ప్రతి ఒక్కరు నిన్ను గుర్తిస్తున్నారు. ఈ కళ్ళు తెరిచి చూసే వాళ్ళంతా నన్ను గుర్తిస్తున్నారు. ఇదే తేడా. ఓమాచార్జీ, ఆ కళాకారుని హృదయంలో ఎవరు స్పందిస్తున్నారు ఆచార్జీ? భగవంతుడే కదమ్మా. మరి మునిగారు శ్యామలయ్య గారు వినండి అంటున్నారు. మళ్ళీ చెప్పండి అమ్మా. ఇప్పుడు ఆ రూపము దిద్దడానికి చెయ్యడానికి పరమాత్మ సహకారమే కదా ఆచార్జీ అంత జ్ఞానం ఇచ్చింది. అవును, ఇప్పుడు రాముని పట్లనే గాని, కృష్ణుని పట్లనే గాని, జీసస్ క్రైస్ట్ పట్లనే గాని మనమే దేవుడిగా నమ్ముకుంటున్నాము. మనమే అతని విగ్రహాన్ని చెక్కుకుంటున్నాం కదా. అంత తెలివితో చెక్కుతున్నాడు అంటే భగవంతుంది. బాలరాజు గారు పట్టుకుంటున్నారా లేదా? మనం కూడా తెలివితోటి ఇవన్నీ గ్రహిస్తున్నాం కానీ మనమే దేవుళ్ళం కాలేకపోతున్నాం కదా స్వామి. మనం కూడా ఇప్పుడు ఉదయం చేస్తున్నాం, ఇవన్నీ తెలివితోటి గ్రహిస్తున్నాం కానీ. రాజమణిమ్మ గారు ఒక్క నిమిషం ఆగండి. శ్యామలయ్య గారు ఒక్క నిమిషం ఆగండి. రాజమణిమ్మ గారు మీ భావన మళ్ళీ ఒకసారి చెప్పండి, మీ అభిప్రాయం. ఇప్పుడు కళాకారుడు శిల్పి తయారు చేస్తుండు, శిల్పిని తయారు చేస్తున్నాడు. మరి పరమాత్మదే కదా తెలివి చేయడం, శిల్పి తయారు కావడం. అమ్మగారు, మునిగారు, ఒక రహస్యం ఏంటంటే, ఇది తల్లిదండ్రులు చనిపోయారు, వారి సమాధి కట్టారు, అక్కడ వారు ఉన్నారు అన్నట్టుగా మన తరతరాలకు తెలియాలి కాబట్టి వారి మూర్తులను అక్కడ పెట్టాలి. ఆ శిల్పాలు చెక్కి అతని దగ్గరికి వాళ్ళ తల్లిదండ్రుల ఫోటోలు ఇస్తే ఆ ఫోటోలను చూసి అతడు చెక్కుతాడా, లేదంటే తన మనసుకు వచ్చినట్టుగా చెప్తాడా? మనసుకు నచ్చినట్టుగా చెప్తే ఏంటంటే మనిషిని దించపోయి కోతిని దించినట్టు అవుతుంది. మనం ఫోటోలు ఇస్తేనే అందుకని ఈ రాముని కృష్ణుని ఆ ఫోటోను చూసుకుంటేనే కదా వాళ్ళు శిల్పాలు చెక్కింది. జీసస్ క్రైస్ట్ ఫోటో చూసుకుంటేనే కదా చెక్కింది. రోకర్ గారు గమనిస్తున్నారా? భగవంతుని సృష్టించిన దాన్ని చూసి. ముని గారు మీరు మైక్ ఆన్ లో పెడుతున్నారు. రాజమణిమ్మ గారు మైక్ బంద్ చేయండి, మీరు మాట్లాడేటప్పుడే అంది. చెప్పండి. భగవంతుడు సృష్టించిన దాన్ని చూసే శిల్పి చెప్తున్నాడు. అదే భగవంతుడు సృష్టించినటువంటి మనుషులనే చూసి, మనుషులలో ఎవరెవరైతే మంచి పనులు చేశారో, ఝాన్సీకి రాణి గాని, మహారాణా ప్రతాప్ గాని, ఈ యొక్క రాముడు గాని, కృష్ణుడు గాని, శ్రీకృష్ణుని అంతే కదా, దేవకి, కృష్ణుని తల్లి దేవకి, అంతే యశోద నచ్చిండి ప్రసంగంలో. అవునవును, సరే సరే, దేవకి వసుదేవులు తల్లిదండ్రుల పేరు దేవకి వసుదేవులు. రాముని తల్లిదండ్రులు శకుంతల, దశరథుడు. అందుకని వాళ్ళని కౌసల్య సుప్రజ రామ సూర్యచంద్ర ప్రభు. సరే సరే, నాదే పొరపాటు. కౌసల్య. భరతుని తల్లి పేరు శకుంతల. ఇది ఇంకొక భరతుడు. ఈ భరతుని తల్లి పేరేమో కైకేయి. ఇంతగా ఆధ్యాత్మికంలోకి వచ్చాం కాబట్టి మనం ఇప్పుడు ఇది తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఈ విశ్వకర్మ తాను చేసినటువంటి ఈ మూర్తులను పూజించే విధానము ఆధ్యాత్మికంలో ఇక ఉండకూడదు. వరకు మాత్రమే దాన్ని తీసుకోవాలి. ఈ ప్రసంగం మొత్తం సారాంశం అది. అంటే మనుషులను తిడుతున్నాడు. భగవంతుని గుర్తించకుండా, భగవంతుని యొక్క ఈ యొక్క సృష్టికర్త న్యాయ వ్యవస్థను ఇదంతా గుర్తించకుండా ఈ మూర్తుల వెంట, ఈ విగ్రహాల వెంట పడుతున్నారు అని చెప్పేసి అనడం.
అదేంటంటే ఎవరినైనా ఓహో చాలా గొప్పోడివి అని అంటే ఆ ఓహో చాలా గొప్పోడివి అనే దాంట్లో ఎగతాళి చేయడం. ఇప్పుడు ఇందాక అన్నాడు శ్మశానానికి ఎవరు పోతారంటే చనిపోయిన వాళ్ళు పోతారు అనేది ఒక భాష. అతను తన భార్యకి ఏమని చెప్తున్నాడు, ఓ ఇక్కడికి రావడానికి చచ్చిపోతారు. ఎదుటి వాళ్ళు గొప్ప వాళ్ళు అని తెలుసు, శబ్దం అదే, కానీ అనేటువంటి తీరులో అర్థం మారుతుంది. తీరేలో ఓహో గొప్పవాడికి అని జీవాత్మ పరమాత్మ అన్నట్టు. ఓహో కాదమ్మ గారు, ఓహో అంటే అది వేరే అర్థం వస్తుంది. అదే ఓ చచ్చిపోతారు. ఇంకా వెళ్ళలేదా? కానీ శ్యామలయ్య గారి పాటల్లో అంతరార్థం ఏమో తెలియదు, కానీ మనకైతే మీరెవరు మనిషిని చెక్కుతున్నాను, అలాగే ఆ భగవంతుడు చూపిస్తున్న దృష్టాంతం ఈ మనిషి ద్వారా చెక్కించి చూపిస్తున్నాడు ఆచార్య. సరే, ఇక ఆలోచించండి, అర్థం కాని వారు మళ్ళీ వినండి. చాలా లోతుగా వచ్చింది విషయం. సమయం అంతా దీంట్లోనే పోయింది. ఇవాళనే ఈ ప్రసంగాన్ని పూర్తి చేద్దాం. తం దేవాశ్చక్రిరే ధర్మం సా ఏవాద్య సావు శ్వ ఇది. ఈ రకంగా ఎవరైతే వ్యక్తపరుస్తూ తమ ధర్మాన్ని ఎవరెవరైతే పాటిస్తున్నారో, ఎవరెవరైతే విద్యమానమై ఉన్నారో, ఇప్పుడు ఆ విశ్వకర్మ తాను ఏ రకంగా అయితే మొక్కుకుంటున్నాడో భగవంతుడికి, అంటే నేను మిమ్మల్ని గుర్తించినట్టుగా సమస్త ప్రజానీకం అంతా మిమ్మల్ని గుర్తిస్తే ఈ యొక్క మేము తయారు చేసేటువంటి ఈ శిలా ప్రతిమలు ఇవేవి అవసరమే ఉండవు. మిమ్మల్ని గుర్తించలేదు కాబట్టి మా శిలా ప్రతిమల వెంటబడి వీళ్ళంతా కొట్టుకు చస్తున్నారు. అశాంతి అంతా ఇక్కడ ఉన్నది అనేది సారాంశం. యద్వా ఏతే ముహుర్హి ధ్రియంతే తదేవాద్య కుర్వంతి. ఇక ఏదైతే చేస్తున్నారో పదే పదే, అంటే ఎప్పుడైతే ఈ యొక్క విగ్రహారాధన అంతర్రహస్యాన్ని తెలుసుకున్న వారు మళ్ళీ ఆ విగ్రహారాధన వైపు వెళ్ళరు. ఆ అవతారాల వైపు, ఆ శిలా ప్రతిమల వైపు, ఆ గుడుల గోపురాల మస్జిదుల ఈ చర్చిల వైపు అటువైపు వెళ్ళరు. ఇక భగవంతుడు ఎక్కడ ఉన్నా అతడే ఉన్నాడు, మనమున్న చోటికి అతడు వస్తున్నాడు అనేది గుర్తించినప్పుడు ధ్యానం చేయడం, అతన్ని స్మరించుకోవడం, అతనితోటి నిద్రపోయేటప్పుడు మేలుకోగానే భగవంతుని స్మరించడం, ఈ రకంగా భగవంతుని వెంట పడుతుంటాడు అన్నట్టు. తస్మాత్ ఏకమేవ వ్రతం చరేత్ ప్రాణ్యాచ్చ ఏవ అపాన్యాచ్చ నేత్ మా పాప్మా మృత్యుర్ ఆప్నువత్ ఇది యద్యుః చరేత్ సమాపిపయుషేత్ తేనో ఏతస్య దేవతాయై సాయుజ్యం సలోకతాం జయతి. ఇక ఎప్పుడైతే ఈ రకంగా చైతన్యవంతుడే సృష్టించగలుగుతాడు, అజ్ఞాని అయినటువంటి వాడు ఒకదానిని చూసుకుంటూ చేస్తాడు. ఇప్పుడు దేవుని సృష్టికి మనుష్య సృష్టికి తేడా ఏంటంటే, భగవంతుడేమో కర్మఫలం అనుసారంగా చేతులు ఉండాలా ఉండకూడదా, ఈ యొక్క నపుంసకత్వము, ఈ యొక్క పశుత్వం, పశు పక్షి క్రిమి కీటకాలు అనేటువంటి వారి కర్మఫలానుసారంగా భగవంతుడు చేశాడు. ఈ మనుషుడు ఏం చేస్తున్నాడు అంటే తాను ఒక ఆకృతి రూపాన్ని పట్టుకొని ఉండదున్నట్టుగా చెప్పుతున్నాడు. భగవంతుడేమో కర్మఫలాన్ని బట్టి వాటి 84 లక్షల జీవరాశులను తయారు చేస్తున్నాడు. మనుషుడు ఏం చేస్తున్నాడు, ఉన్నటువంటి బొమ్మను ఉన్నట్టుగా ఆ రాళ్ల మీద చెక్కుతున్నాడు అంతే. ఇప్పుడు ఎవరు గొప్ప? జిరాక్స్ పేపర్ భగవంతుడే గొప్ప. భగవంతుడు పట్టుకుంటున్నారా పుష్పమ్మ గారు? మళ్ళీ వినండి, మొదటి నుంచి చాలా లోతుగా వస్తున్నది ఇవాళ. అలాగే
తస్మాత్ ఏకమేవ వ్రతం చరేత్. ఈ సూర్యుడు ఉదయించేటువంటిది అస్తమించేటువంటిది, ఇప్పుడు ఈ సూర్యుడు నడుస్తున్నాడు, ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు అని చెప్పేసి మనం చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఈ యొక్క సౌరమండలం ప్రకారం, సౌర కుటుంబం ప్రకారం, ఈ యొక్క ఖగోళ శాస్త్రం ప్రకారం ఏంటంటే సూర్యుడు ఉదయించాడు, అస్తమించాడు. సూర్యుడు కేవలం తన చుట్టూ తానే తిరుగుతున్నాడు. భూమి చంద్రుడిని తీసుకొని చంద్రునితో పాటు తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ పరిక్రమ చేస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి రహస్యం. ఇప్పుడు ఏ గుడిలోనైతే వెసులుబాటు ఉంటుందో అక్కడ గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటారు. ఎక్కడైతే వెసులుబాటు లేదో తన చుట్టూ తానే తిరుగుతుంటారు. అది అక్కడ రహస్యం. ఇప్పుడు తన చుట్టూ తాను తిరుగుతున్నటువంటి ఆ వ్యక్తులకు గర్భగుడిలో ఉన్నటువంటి విగ్రహం ఒకసారి వస్తూ పోతున్నట్టు కనిపిస్తుంటుందా లేదా? కనిపిస్తుంది ఆచార్య. అదే రహస్యం అన్నమాట. విగ్రహం అక్కడే ఉంది, మనిషే తిరుగుతున్నాడు. మనిషి తన చుట్టూ తాను తిరుగుకుంటే ఏమంటున్నాడంటే, ఇగో దేవుడు వస్తున్నాడు, దండం పెట్టి పిల్లలకు చెప్తుంటారు, దేవుడు వస్తున్నాడు. తిరిగేటప్పుడు చెప్తుంటారు కదా, గుడి చుట్టూ తిరిగేటప్పుడు ఆ గుడి ద్వారం ముందుకు వచ్చినప్పుడు దండం పెట్టుకో అని చెప్పేసి పెట్టుకుంటారు. తన చుట్టూ తాను తిరుగుతున్నటువంటి వారు ఆ గర్భగుడిలో విగ్రహం వైపు ముఖం రాగానే ఎక్కువ మొక్కుకోవడం, ఇంకా శిరస్సు వంచడం. ఓ మాచారి, ఇంత క్రితం మీరు ఒక విషయం చెప్పారు, దేవుడు జీవుణ్ణి కర్మానుసారంగా శరీరం ఇస్తున్నాడని. అవును. తర్వాత జీవుడేమో ఆ ఆత్మనేమో విగ్రహాన్ని చెక్కుతుందని. అవును. అంటే ఉండండి ముని గారు, మీరు చెప్పిన దాని ప్రకారం ఏంటంటే, ఈ భగవంతుడేమో కర్మఫలం సిద్ధాంతం ప్రకారం వారి యొక్క కర్మఫలం ఏ రకంగా అయితే ఉన్నదో అది ఆ రకంగా అనుభవించేటట్టుగా. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, సామర్థ్యం లేని వాళ్ళు కాళ్ళతోటి పాకుతూ ఉండడం, నడవడం. ఇక సామర్థ్యం ఉన్న వాళ్ళు సైకిల్ వేసుకోవడం, లేదంటే సైకిల్ మోటార్, లేదంటే కారు, లేదంటే బస్సు, లేదంటే రైలు, విమానము, పడవ, ఈ రకంగా ఎవరి సామర్థ్యం వారు కదా. ఆ సామర్థ్యం అనుసారంగా ఈ యాత్రికులు ఏ రకంగానైతే ఉన్నారో వారికి ఈ యొక్క స్టీమర్ వ్యవస్థ చేసేవారు వేరే, ఈ యొక్క విమానం వ్యవస్థ, రాకెట్ల వ్యవస్థ చేసేవారు వేరే, బస్సు వ్యవస్థ చేసేవారు వేరే, రైలు వ్యవస్థ చేసేవారు వేరే. అంటే ఇవన్నీ మన ప్రభుత్వం ద్వారా జరుగుతున్నాయి, అంటే భగవంతుని ద్వారా జరుగుతున్నాయి. భగవంతుడు ఏం చేస్తున్నాడు, మనిషికైనా, పశువుకైనా, పక్షికైనా, క్రిమి కీటకాలకైనా, అమీబా నుంచి మొదలుకొని డైనోసార్ వరకు, అతి సూక్ష్మ క్రిమి నుంచి అతి విశాలమైనటువంటి ఆ యొక్క జీవ జంతువు, రాక్షస బల్లి వరకు ఎంత భగవంతుడు చేస్తున్నటువంటి వ్యవస్థ మన కర్మఫలానుసారంగా. ఆ కర్మఫలంలోనే మనకు ఈ కన్ను ఎంతవరకు ఉండాలి, ఈ చెయ్యి ఎంతవరకు ఉండాలి, ఈ తల్లిదండ్రుల సంయోగం ఎంతవరకు ఉండాలి, మనము తల్లిదండ్రుల సంయోగంలో ఎంతవరకు ఉండాలి అనేటువంటిది భగవంతుడు సృష్టించాడు. ఇదంతా జరుగుతుంది. కళ్ళు పోవడం, కాళ్ళు ఇరగడం, ఈ యొక్క అనాథలు అవ్వడం, ఈ చావు పుట్టుకలతో ఇది జరుగుతుంది. కానీ ఈ యొక్క మనిషి తయారు చేసినటువంటి ఆ శిలా ప్రతిమలు ఏవైతే ఉన్నాయో, రాముడు, కృష్ణుడు, జీసస్ క్రైస్ట్, ఇలాంటి ఆ విగ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి వాటిలో మార్పు అనేటువంటిది జరగదు. అది మనం పరస్పరంగా కొట్టుకొని ఇరగొట్టడం, ముస్లింలు వచ్చి రామ మందిరాన్ని కొలగొట్టడం, హిందువులు వెళ్ళి బాబరీ మస్జిద్ని కొలగొట్టుకోవడం, ఇది మనం ఆ శిలా ప్రతిమల వెంటబడ్డాం. అక్కడ మత సంప్రదాయంలో వెంటబడి అక్కడ మనం కొట్టుకొచ్చేస్తున్నాం. అశాంతి అనేటువంటిది ఈ కనబడే రూపం దగ్గర. కానీ కళ్ళు మూసుకొని ఎవరైతే చర్చిలో వాళ్ళు కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్నారు, మస్జిద్లో వీళ్ళు కళ్ళు మూసుకొని నమాజ్ చేస్తున్నారు, గుళ్ళో వాళ్ళు అంత కడగడం, తుడవడం, అంత అలంకరణ అంత అయిపోయాక మొక్కుకునేటప్పుడు కళ్ళు మూసుకుంటున్నారు. ఈ కళ్ళు మూసుకునే దగ్గర అందరి దేవుడు ఒక్కడే. అక్కడ ఎవ్వరికి గొడవలు లేవు, అక్కడ అందరూ సమానమే. ఈ గొడవలన్నీ ఎక్కడ అవుతున్నాయి అంటే కళ్ళు తెరిచి చూసిన తర్వాతనే కదా క్రైస్తవం భిన్నంగా కనబడ్డది, ముస్లిం భిన్నంగా కనబడ్డది, హిందుత్వం భిన్నంగా కనబడ్డది. అందు గురించి నేను గొప్ప, నా ధర్మం గొప్ప, నా దేవుడు గొప్ప. ఆచార్య ఒక పద్యం ఉండదు ఇక్కడ, పాడచ్చా? సమయం చాలా పరిగెత్తుకుపోయింది, చిన్నగా ఉంటే పాడండి. ప్రతిమల పెళ్లిళ్ళు చేయుటకు 100,000 వెచ్చింతురు కాని
దుఃఖితమతులైన పేద పకీరుల శూన్యములైన పాత్రలందు మెదకు విదల్పది భరతమేనిన్ 33 కోట్ల దేవతలెగబడ్డ దేశమున భాగ్య విహీనుల చుత్తులారునే అంటున్నాడు జాషువా. అందు గురించి ఈ యొక్క ప్రసంగం ఇక్కడితోటి ఇది పూర్తయిపోయింది. ఇది బృహదారణ్యకోపనిషది ప్రథమే అధ్యాయ పంచమం బ్రాహ్మణం సమాప్తం. పంచమ బ్రాహ్మణం. ఓకే ఆచార్య, ధన్యవాదములు ఆచార్య, ధన్యవాదములు. బృహదారణ్యకోపనిషత్తు మొదటి బ్రాహ్మణంలో మనము 5 మొదటి అభ్యాసంలో 5 బ్రాహ్మణాలను చదువుకున్నాము. 5 బ్రాహ్మణముల మనము ఆత్మను తెలుసుకోవడంలో చాలా లోతుగా మనం ప్రశ్నల సమాధానంతో కలిసాయి. వారికి ధన్యవాదములు. రేపు 2వ బ్రాహ్మణం ప్రారంభం అవుతుంది, 2వ అధ్యాయం. ఈ యొక్క పుష్పమ్మ గారు చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అని మధ్యలో ఒకసారి వెళ్ళాలి. అంటే చివరి వరకు చాలా మంది చూడాలి కదా. ఇప్పుడు నేను చెప్తా ఆచార్య, నేను ఇలా సంధి చెప్పేసి కదా, సమయం నాది ఈ రోజు. ఇప్పుడు చెప్పండి మణి గారు, అమ్మా ఈ ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి ముందుగా. ఓకే, వైదిక సంధ్యోపాసన ప్రణవమని. ఓం అమృతోపస్తరణమసి స్వాహ. ఓం అమృత అభిదానమసి స్వాహ. ఓం సత్యం యచః స్త్రీర్మైస్త్రీః త్రేతామ స్వాహ. శిశు అభ్యర్థన. ఓ పరమాత్మ, గర్భములో శ్వాస ప్రశ్వాసలు, శిశువు యొక్క ఆకలి దప్పికలు అమ్మ చూసుకునేలా చేశావు స్వామి. అమ్మతో ముడిపెట్టావు. కానీ ఇప్పుడు గర్భము నుండి, తల్లి గర్భము నుండి బయటకు వచ్చాక ఈ అమ్మతో కలిపిన పేగుబంధాన్ని తెంచినందున అత ఆత్మన మంత్రాహ. ఓం శన్నో దేవి రవిష్ఠయ ఆపో. మీరు చేయించేది బాగుంది, కాకపోతే అందరికి ఇతను చూసుకుంటే చదువుతున్నాడు అన్నట్టుగా అనిపిస్తుంది. మీరు అటు ఇటు కదలడం చేయడం పుష్పమ్మ గారు చేస్తారు కదా, అలా ఏంటంటే మనమే చూడకుండా చెప్తున్నట్టుగా మనం స్వతహాగా వస్తున్నట్టుగా ఉండాలి. ఇది చదువుతున్నట్టుగా ఉంటే అది వేరే వాళ్ళు అతనికి రాదా అన్నట్టుగా అభిప్రాయం వస్తుంది. ఇప్పుడు కేవలం మంత్రోచ్చారణ చేయమంటారా? మీరు కదలొద్దు అన్నట్టుగా, కదలకుండా ఈ విధంగా ఈ మొత్తం చేస్తే దాదాపు 25 నిమిషాల కంటే తక్కువ కాదు, 3 నిమిషాలు చేయడం కాదు. మిమ్మల్ని చేయంగా ఓరొద్దంటలేరు. మీరు ముందట పెట్టుకోండి, అటు పక్కకు తిరగద్దు. పక్కకు తిరిగి చూస్తే ఏంటంటే చూసుకుంటూ చదువుతున్నట్టు అనిపిస్తుంది. మీ ముంగట పెట్టుకోండి, అట్లా కదలకుండా. అట్లా ముందటనే ఉండదు, అది పక్కకు లేదు, ముందటనే ఉండదు. సరే సరే చెప్పండి. ముఖ్యమైన వాటిని నేను కోట్ చేస్తూ విషయం ఇవ్వాలనుకుంటా, మొత్తం ఇవ్వకుండా. రోజు చెప్తున్నాం కదా, అది ముఖ్యమైన ఇవ్వనటువంటి విషయాన్ని తేవాలని నేను అనుకుంటున్నా. ఓం అత ఆచమన మంత్రాహ. ఓం శన్నో దేవి రవిష్ఠయా ఆపో భవంతు పీతయే శమ్యో రవిసవంతు నః. ఓం అంగస్పర్శ మంత్రాహ. ఓం ఇక్కడ జీవాత్మ అక్రియ ధ్యానంతో అడుగులు ముందుకేస్తుంది. ఓం వాక్ వాక్, ఓం ప్రాణ ప్రాణ, ఓం చక్షుశ్చక్షు, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరభృష్టి. అత మార్జన మంత్రాః ఆత్మ సాక్షాత్కారం. ఓం భూ పునాతు శిరసి, ఓం భువః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం మః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం ఖం బ్రహ్మ పునాతు సర్వత్రా. అత ఏడంతస్తుల అంతర్యాత్ర. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః,
ఓం సత్యం అత అగమర్శన మంత్రాః. ఈ సంధ్యోపాసనలో నిన్నటి సాయంత్రం వరకు ప్రారంభించిన సంధ్యోపాసన సఫలమైన వారు ఉపయుక్త పురుషార్థంతో తరించిపోతారు. అందులో అసఫలమైన వారు అగమర్శన మంత్రార్థాలతో అడుగులు ముందుకేస్తారు. అగమర్శనం అంటే సృష్టికర్త పరమాత్మని సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడము, పరమాత్మని చింతన చేయడము, పరమాత్మ సర్వవ్యాపకుడు, నిరాకారుడు, న్యాయకారి అని సర్వత్రా సర్వజీవుల కర్మలను ప్రత్యక్షంగా ప్రతినిత్యము చూస్తున్నాడని తెలుసుకోవడము, తన ఆత్మను ఎల్లప్పుడూ ధర్మయుక్త కర్మణ యందు ప్రేరణ కలిగించడము, తెలుసుకొని గతాన్ని మరిచి వర్తమానాన్ని సద్వినియోగం చేసుకున్న కొరకు నిర్ణయం నీది, భవిష్యత్తు నీది. మళ్ళీ పాపం చేస్తే పరాజయం తప్పదు అని తెలుసుకొని ఈ అగమర్శన మంత్రం లోపల సృష్టి క్రమాన్ని, జ్యోతిష రహస్యాలను గమనించాడు. ఓం రితంచ సత్యంజామీదా తపసోజాయత తతో రాత్రి అజాయత తద సముద్రో అర్ణవః సముద్రాదర్ణవాదది సంవత్సరో అజాయత అహోరాత్రాన్ని విదదాదిశ్చమిషుతోవతి సూర్యా చంద్రమసోదాత యథా పూర్వమకల్పయత్ దివంత పృథ్వీంచాంతరిక్షమతో స్వః. ఇక్కడ మనస్సు గురించి అత మనస పరిక్రమణ మంత్రాః, మనసు గురించి కపిల మహర్షి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. సత్తర్జస్తమతాం సామ్యావస్థ ప్రకృతేర్ మహాన్ మహతో అహంకార అహంకారాత్ పంచతన్మాత్రాన్ని ఉభయమింద్రియం మనః పురుష ఇది పంచవింశతిర్గణః. పురుష అనే శబ్దాన్ని వివరిస్తూ సత్య ప్రకాశము 8వ సముల్లాసంలో సృష్టి విద్య ప్రకరణలో ఆత్మ మరియు పరమాత్మ అని 2 చేతన తత్వాలను పరిచయం చేస్తూ నూతన చైతన్య శంకారావాన్ని పూరించి చేతన పరమేశ్వరుని పూజించమని చెప్పింది ఈ ఆర్య సమాజ వైదిక సిద్ధాంతం. అందులకే ఈ 2వసారి శన్నోదేవి అనే ఆచమన మంత్రము చేస్తూ పరమేశ్వరుని ఉపాసన చేస్తూ ఈ జీవాత్మను నేను అనే రహస్యాన్ని తెలుసుకొని, ఓ జీవాత్మ, అన్ని దిశలలో అన్ని దిక్కులలో తల్లీనమై ఉన్న నేను నిన్ను కాపాడుతున్నాను. ఈ మనసా పరిక్రమణ ద్వారా పరమాత్మను గుర్తింపజేయడం. అత ఆత్మన మంత్ర. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే రవిశవంతు నః. ఓం ప్రాచేదిగగ్నిరధిపతిరచితో రక్షితాదిత్య ఇషవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమః నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. తూర్పు దిశలో అగ్ని ప్రకాశ స్వరూపుడైన పరమాత్ముడు ఆధిపతిపై ఉండి కొడవలి వలె ఆదిత్య కిరణముల ద్వారా సమస్త ప్రాణులను తన హక్కును చేర్చుకుంటూ రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. దక్షిణ దిశ. ఓం దక్షిణాది ఇంద్రోధిపతి స్థిరాజే రక్షితా పితరిచవః. ఏభ్యో నమోధిపతిభ్యో నమో రక్షితృభ్యో నమేభ్యోస్తు. యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమోజం వేదద్మః. దక్షిణ దిశను కూడా ఇంద్రుడు అనంత ఐశ్వర్యానికి సామైన పరమాత్మ ఆధిపతిపై ఉండి సృష్టి క్రమానికే వంకర టింకరగా కుటిల కుతంత్రాలతో నడిచే ప్రాణుల నుండి తల్లిదండ్రుల వలె రక్షిస్తున్నాడని తెలుసుకోవడం. అత ప్రదిచి దిక్. ఓం ప్రదేజే దిక్ వరుణోధిపతి
వృదాకో రక్షితాన్నమిషమః తేభ్యో నమోధిపతిభ్యాన్ నమో రక్షితృభ్యాన్ నమః నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమో జంబే దద్మః. పశ్చిమ దిశ అందున అధిపతి ఆధిపతి వరుణుడిపై ఉన్న పరమాత్మని తెలుసుకొని సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని ఆ పరమాత్ముడు ఆహార ధాన్యాలను ఉత్పన్నం చేసి అందులో పొట్టుతో ప్రాకులాడేటువంటి క్రిమి కీటకాలను ఆశ్రయింపజేసి ఈ అన్నము నిరాపద జీవన ఆధారమని తెలుపుతూ సర్వ ప్రాణులను అన్నదాతగా రక్షిస్తున్నాడని గ్రహించడం. అత ఉదీచేది ఉత్తర దిశన ఓం ఉదీచేదిక్ సోమాధిపతి స్వజో రక్షితాశనిరిజమః ఏభ్యో నమోధిపతిభ్యాన్ నమో రక్షితృభ్యాన్ నమః నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమో జంబే దద్మః. ఉత్తర దిశలో ఆ పరమాత్ముడు సోముడుగా అధిపతి అయి ఆధిపతి అయి ఉండే సమస్త ప్రాణులను రక్షిస్తున్నాడని తెలుసుకొని స్వామిగా పుట్టుకొచ్చే క్రిమి కీటకాదుల పట్ల విద్యుత్ ద్వారా శరాఘాతమును కల్పించి మరియు పంటలను సస్యశ్యామలు గావిస్తూ సర్వప్రాణులను రక్షిస్తున్నాడని గ్రహించడం. ఓం ధ్రువాదిక్ విష్ణురధిపతి కల్మాసగ్రీవో రక్షిత వీరదేశమః ఏభ్యో నమోధిపతిభ్యాన్ నమో రక్షితృభ్యాన్ నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమో జంబే దద్మః. ఆ పరమాత్ముడు క్రింది దిశ లోపల సర్వత్రా వ్యాప్తమైన విష్ణువు అధిపతి అయి ఆధిపతి ఉండి చరాచర జగత్తులో ఉన్న సమస్త ప్రాణులను రక్షిస్తూ భూగర్భము నుండి వెలువడేటువంటి విషవాయువులను కాలుష్యాన్ని వృక్ష వనస్పతి వీరుద ఔషధ ద్వారా నిర్వీర్యం గావిస్తూ రక్షిస్తున్నాడు గ్రహించడం. అత ఊర్వ దిశ ఓం ఊర్ధ్వాదిక్ బృహస్పతి రధిపతిత్రో రక్షిత వర్షమిచవాం ఏభ్యో నమోధిపతిభ్యాన్ నమో రక్షితృభ్యాన్ నమయేభ్యోస్తు యోస్మాన్ ద్వేష్టి యం వయం దిష్మస్తమో జంబే దద్మః. ఊర్దశ లోపల పరమాత్ముడు జ్ఞానస్వరూపుడై బృహస్పతి అయి చతుర్విధ జ్ఞానాన్ని ప్రసాదించిన పరమాత్మ అధిపతి ఆధిపతి అయి సర్వ ప్రాణులను రక్షిస్తున్నాడని తెలుసుకొని పరమాత్ముడు సమస్త ప్రాణులకు అనేక రకాల బాధల నుండి అమృత జలాన్ని ఆకాశ సముద్రం నుండి అమృత జలాన్ని రక్షించు సర్వవ్యాధులను నివారిస్తున్నాడని తెలుసుకోవడం. ఈ విధంగా పరమాత్ముడు దశ దిశలో వ్యాపించి ఉన్నాడని తెలుసుకొని ఇంకొక అడుగు ముందుకేస్తూ పరమాత్మని అతి సమీపంలో చేరి ప్రార్థిస్తున్నాడు. అత ఉపస్థాన మంత్రాః ఓం జాత వేద చేసిన వామ సోమమరాతీయతో నిదహాతి వేదః సన పరిషద దుర్గాన్ని విశ్వానావేవ సుందం దుర్తగ్ని. ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరుగబడు ఓ పరమాత్మ, మా సర్వస్వమును నీకు అర్పిస్తున్నాము స్వామి. ఎవరైతే లోభము చేత త్యాగము చేయజాలరో అట్టి వారి యొక్క ధన సంపదలు నాశనం అవుతాయని మేము తెలుసుకోలేకపోయాము స్వామి. అలాగే ఓ పరమాత్మ, ఎలాగైతే భయంకర అలల మధ్యన సముద్రము లోపల చిక్కినటువంటి పడవను ఓ కుశల నావికుడిలాగా మమ్మ అవలీలంగా ఈ దుఃఖ సముద్రం నుండి తరింపజేస్తున్నావు స్వామి అని గ్రహించడం. ఓం చిత్రం దేవానామదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్నాగ్నే ఆ ప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ. ఓ వర్ణీయ ప్రకాశ స్వరూప పరమాత్మ, ఇంద్రియ ఉత్కర్షముతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకల అండపిండ బ్రహ్మాండములోని దులోక పృథ్వీలోక అంతరిక్ష లోకంలో ఉన్నటువంటి చిత్రాలను గ్రహిస్తూ ఈ అనంత విశ్వానికి ఆ సూర్యుడే ఆత్మ అని తెలుసుకోలేకపోయాను స్వామి.
ఓం ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేవలం దృశ్యే విశ్వాయ సూర్యం. అంటపిండిన బ్రహ్మాండానికి కేవలము అనంత సృష్టిని రచించినటువంటి నీవే విశ్వబ్రహ్మం అని ఆలస్యంగా తెలుసుకున్నాను స్వామి. ఈ సృష్టి రచనలు చూస్తే అంతటా పరమాత్మనే అనుభూతిగా పొందాలని తెలుసుకోవడం స్వామి. ఓం ఉద్వయం తమస్పరిష్ట పశ్యంత ఉత్తరం దేవం దేవత్ర సూర్యమగన్మ జ్యోతిరుత్తమం. జీవాత్మలమంతా అవిద్య అజ్ఞాన అంధకారంలో అర్థాన్ని తెలుసుకునేటువంటి అభాగులమై ఉండి నిమ్న స్థలం నుంచి పైకి లేస్తూ ఆత్మోన్నతి వరకు అడుగులు ముందుకేస్తూ ఆధ్యాత్మికలో పరమాత్మని తెలుసుకునే విధంగా ఊర్ధ్వం పైకి తెలుసుకొని ఈ సంధ్యోపాసన ద్వారా దినమంతా వ్యవహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది, అందుకే చేరుకోవలసిన చోటికి నేను చేరుకోలేకపోయాను. కాబట్టి ఈ సంధ్య ద్వారా సంధ్యను ముగించుకొని తిరిగి రావడం గమనార్హం అని తెలుసుకొని అసఫలమైనటువంటి జీవితంలో ప్రాయచిత్త మంత్రాలతో ప్రార్థించడం. ప్రాయచిత్త మంత్రాహ ఓం తచ్చక్షుర్దేవైతం పురస్తాచుక్రముచ్చరత్ పశ్చేమ శరదాచ్యుతం జీవేమ శరదాచ్యుతం శూన్యామ శరదాచ్యుతం ప్రభ్రవామ శరదాచ్యుతం అదేనామ శరదాచ్యుతం భూయచ్చ శరదాచ్యుతాత్. ఓ పరాత్పర, ఇక నేను జీవితంలో తప్పు చేయను స్వామి, ఇంకొక అవకాశాన్ని ఇవ్వమని కాళ్ళ వేళ ప్రార్థించడము. అనంతరము మళ్ళీ ఓం చన్నో దేవీ రవిభవంతు పీతయే శమ్యోరవి సవంతునః. ఓం భూర్భువస్వాదత్త వితర్వరేణ్యం భర్గో దేవస్య ధీమే ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన నేను నరిచిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది చతుర్విధ పురుషార్థములను నాకు వెంటనే ఈ జన్మలోనే ప్రసాదించినట్టు అనుగ్రహింపము స్వామి. ఓం నమస్కార మంత్రాః. ఓం నమః శంభవాయ చ మనోభవాయ చ నమః శంకరాయ చ మహేశ్వరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం చన్నో దేవీ రవిభవంతు పీతయే శమ్యోరవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణవముని. శాంతి మంత్రం. ఓం దేవి శాంతిరంతరిక్షకం శాంతి, పృథివీ శాంతి, ఆపా శాంతి, ఓషధే శాంతి, వనస్పతి శాంతి, విశ్వే దేవా శాంతి, బ్రహ్మ శాంతి, సర్వం శాంతి. శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. నమస్కారం. శ్రీభూ నమః నమః. ఈ ఎపిసోడ్ను బృహదారణ్యకోపనిషత్ ఎపిసోడ్ను 1వ అధ్యాయము 5వ బ్రాహ్మణము ఈరోజు పూర్తి చేసుకున్నాము. ఆత్మ యొక్క అంతరహస్యాన్ని కూడా లోతుగా అర్థం చేసుకుంటున్నాము. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన మన గంట సింబల్ని గట్టిగా నొక్కండి, 1కి 2 సార్లు మరి వినండి. ఓం శం. మీరు మీకోసం ఎన్నెన్ని గ్రూపులలో మీరు ఉన్నారో అన్ని గ్రూపులలో దీన్ని షేర్ చేయండి. అందరికీ జ్ఞానోదయం అయ్యేటట్టుగా సహకరించండి. ధన్యవాదాలు. నమస్తే.